కేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కాళయాదయ్య ప్రకాష్ గౌడ్ అరకపుడి గాంధీ వీళ్ళంతా పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఉప ఎన్నిక టెన్షన్ మొదలైందట. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందనంటే స్పీకర్ మీరు 4 వారాల్లో గనక నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని వెల్లడించకపోతే మీరు మీ న్యూ ఇయర్ వేడుకల్ని కొత్త సంవత్సరం వేడుకల్ని జైల్లో గడపాల్సి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడిన మాట. అంతకంటే పెద్ద న్యాయస్థానాలు ఏముండయి కదా. అఫ్కోర్స్ ఇండివిజువల్గా స్పీకర్ కూడా ఆ లెజిస్లేచర్కి సంబంధించి ఆయనే సుప్రీం కావచ్చు. అయినప్పటికీ సుప్రీంకోర్టు యొక్క మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ విచారణకి ఆయన డేట్స్ అనౌన్స్ చేశారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరిని మరోసారి నోటీసులు ఇచ్చారట స్పీకర్. ఎల్లుండి 23వ తేదీన అఫిడవిట్ రూపంలో ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. అయితే రాజీనామాని చేయకపోతే అనర్హత వేటు తప్పదు అనే రకంగా తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేశారా ఓకే, లేకపోతే అనర్హత వేటు ఖాయం. అనర్హత వేటు పడితే 6 ఏళ్ల పాటుగా అంటే 6 years 2032 వరకు కూడా ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు. సో దీంతో ఈ టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో ఆ అనర్హత వేటు పడకమనిపై రాజీనామా చేస్తామనుకోండి, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో, ఖైరతాబాద్లో దానం నాగేందర్. నాకు తెలిసి ఎన్నిక తమిళనాడు ఎన్నికలతో కలిసి వచ్చే అవకాశం ఉంది. 6 నెలల్లోపు ఎన్నికలు పెట్టాలంటే ఇదే 6 నెలల్లో తమిళనాడులో కూడా ఎన్నికలు ఉన్నాయి. సో దాంతోపాటు కలిసి పెడతారు. సో ఇక్కడ మరి 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే సిచ్యువేషన్ ఏంది? జూబ్లీ హిల్స్ మాదిరిగా గెలిస్తే ఓకే, లేదు మరో 6 నెలల్లో ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత రాదని గ్యారెంటీ ఏంది? ప్రభుత్వం ఏం పనిచేస్తలేదు అని చెప్పి జనాల్లో ఒక అభిప్రాయం రాదని గ్యారెంటీ ఏంది? సో ఇవన్నీ ఆలోచించి ఈ దానం నాగేందర్ కడియం శ్రీహరి కూడా తలలు పట్టుకుంటున్నారట. జంపింగ్ ఎమ్మెల్యేలలో ఇప్పుడు రాజీనామా ఈ ఇద్దరికి అనివార్యమైంది. రాజీనామా చేస్తేనేమో కొంత వీళ్ళకి రిలాక్సేషన్, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి అవకాశం ఉంటే గెలవాలి. లేదు అని అంటే 6 ఏళ్ల పాటుగా, అంటే ఒకవేళ వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా, అంటే 2028 29 ఎన్నికలు వస్తాయి కదా, మళ్ళీ ఆ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా పోద్దట. సో 4 వారాల్లోగా 10 మంది ఎమ్మెల్యేలని విచారించి వారి అభిప్రాయాలు తీసుకొని ఫైనల్గా ఓ డెసిషన్కి రావాలనేది సుప్రీంకోర్టు స్పీకర్ పైన వేసినటువంటి ఒక ఆర్డర్. సో దీంతో మరి స్పీకర్ ఏం చేస్తారనేది చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. చాలా క్లియర్గా స్పీకర్ ముందు కూడా నో ఆప్షన్. ఒక రకంగా కడియం శ్రీహరిని దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో స్పీకరో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బట్ వాళ్ళ ముందు గత్యంతరం లేదు. ఇక అయితే రాజీనామాను చేయాలి, లేదంటే అనర్హత వేటన్నా వాళ్ళపై వేయాలి. అనర్హత వేటేస్తే 6 ఏళ్ల పాటుగా ఉండదు కాబట్టి ఇక రాజీనామా చేయడం గ్యారంటీ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ రాజీనామా చేస్తే ఎన్నికలు ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లుంటుంది? బీఆర్ఎస్ పార్టీ సందులో దూరుతూ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లొల్లి చేస్తుంది. స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య ఉన్నారు, ఖైరతాబాద్ నుంచి ఎవరో ఒక కీలకమైన వ్యక్తిని దశరథ్ శ్రావణ్ లాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ బరిలో దించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మొన్న జూబ్లీ హిల్స్లోనే ఇంత అధికార అర్ధ బలాల్ని దగ్గర పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా టఫ్ ఇచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మా దగ్గర పరిస్థితి ఏంటి అని చెప్పి తల్లు పట్టుకుంటున్నారట. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో దానం నాగేందర్ కడియం శ్రీహరి నిన్న దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళి కూడా మల్లికార్జున్ ఖర్గేని కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు 2 నియోజకవర్గాల ఉప ఎన్నిక మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే అటు లీగల్గా మిగిలినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత కాళయాదయ్యని, సంజయ్ని, అరకపుడి గాంధీని, ప్రకాష్ గౌడ్ని, గూడెం మహిపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళ విషయంలో కొంత ప్రూవ్ చేయలేకపోవచ్చేమో. ఎందుకంటే వాళ్ళు కండువాలు మారారు, టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అన్నట్టుగా. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఆయన ప్రచారం చేశారు కూడా. తన కుమార్తె ఉన్నప్పుడు ప్రచారం చేశారు, తన ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఆయన అప్పీల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానం నాగేందర్ రకంగా పోటీ చేశారు. సో ఇద్దరి విషయంలో కొంచెం టిపికల్గా ఉంది. సో వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు, వాళ్ళిద్దరిని కూడా ఒక వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది స్పీకర్. ఎప్పుడు వివరణ ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతోంది, 2 చోట్ల ఉప ఎన్నిక ఎటువంటి సినారియో ఉంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చారు స్పీకర్. వీరు రెస్పాండ్ కాలేదు, మళ్ళీ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎల్లుండి అఫిడవిట్ రూపంలో వీరు పార్టీ మారారా లేదా, మారితే ఎందుకు మారారు అనేటువంటిది పూర్తి డీటెయిల్స్ తో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా స్పీకర్ కార్యాలయం సూచించింది. రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడుతుంది. దీంట్లో ఈ ఫిరాయింపు చట్టం ప్రకారం ప్రస్తుతం స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం ఆధారపడింది 6 ఏళ్లు పడేటువంటి అవకాశం ఉంది. జనాలు కోరుకుంటుంది ఏంటంటే మనోజ్, యాక్చువల్గా 6 ఏళ్లు కాదు, శాశ్వతంగా రాజకీయాలలో మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి మరొక పార్టీలోకి పోయినటువంటి వాళ్ళను ఇప్పుడే కాదు, ఈ సాంప్రదాయం దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా ఇంత కఠినంగా ఉండాలి.
రాజీనామా చేసి పార్టీ మారేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇట్లా స్వలాభం కోసమో అభివృద్ధి అని చెప్పి లేకుంటే కాంట్రాక్ట్ల కోసమో కుటుంబ సభ్యుల కోసమో అట్లా పార్టీ మారేటువంటి వారిపైన శాశ్వతంగా వారికి చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లో మళ్ళీ ఎప్పుడు పోటీ చేయకుండా అట్లాంటి కఠినమైన చట్టాలు రావాలనేటువంటి జనాలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే టెన్షన్ లో దానం నాగేందర్ ఉన్నారు, కడియం శ్రీ గారు ఉన్నారు. ఇద్దరు కూడా ఇప్పుడు రిప్లై ఇవ్వలేదు. రాజీనామాకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన మద్దతుదారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 1 వీక్ లోపలనే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 4 వారాల గడువే ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి ఈ 1 వీక్ లోపలనే వీరిపైన వేటు వేయడానికి స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అంతకంటే ముందుగానే స్పీకర్ నిర్ణయం కంటే ముందుగానే వీరు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, అంటే ఇప్పుడు దానం నాగేంద్ర ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చారు, ఢిల్లీకి మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. సో ఆయన ఇప్పుడు దీన్ని వివరణ ఇస్తారా, డైరెక్ట్గా రాజీనామా చేస్తారు? ఏది ఉండబోతోంది అంటే ఆయన రాజీనామా మాత్రం గ్యారంటీ, ఆయనకి గత్యంతర సిచ్యువేషన్ కూడా 6 ఏళ్ల పాటుగా ఆయనకు లీగల్గా సరే పబ్లిక్ కోరుకుంటున్నారు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పలకాలనే విషయం, అది ఎన్నికలకు వచ్చిన తర్వాత పలుకుతారు ఎలా చూద్దాం. బట్ లీగల్గా మాత్రం 6 ఏళ్ల పాటుగా మాత్రమే ఆయనకు అనర్హత వెయిట్ ఉంటుంది. అది తీసుకుంటారా, రాజీనామా చేస్తారా, ఎలా ఉండబోతోంది? దానం నాగేంద్ర విషయంలో ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ చిట్చాట్లో పాల్గొనడం కానీ ఇంకేదైనా పొలిటికల్ చర్చల్లో ఆయన మాట్లాడుకొచ్చారా? ఆయన డైరెక్ట్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందుగానే రాజీనామా చేసి అక్కడ పోటీ చేద్దామనేటువంటి ప్రతివాదనను ఆయన దాన్ని అధిష్టానం ముందుంచారు. దానికి ఆ వాదనకు సంబంధించి అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వద్దు, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నటువంటి ప్రచారం పోతుంది కాబట్టి ఇప్పుడు వద్దు అనేటువంటిది వారించారు. లేకుంటే అసలు మొన్న జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ రెండు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండే. దాన్ని రేవంత్ రెడ్డి వద్దు అని వారించడంతో స్ట్రాటజీతో ఆగిపోయిందని చెప్తా ఉన్నారు పార్టీలో. ప్రస్తుతం మాత్రం దానం నాగేందర్ ఇక అధిష్టానాన్ని కలిశారు. ఇంకా 2 కేబినెట్ బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో దానిపైన కూడా ఆయన ఆశ, ఆయన కన్ను ఉంది. సో ఖైరతాబాద్ లో మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవ్వచ్చు హైదరాబాద్ నుంచి అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. ఇదంతా జరుగుతా ఉంది. కానీ గెలిచి తీరేది ఎలా అనేటువంటి దానిపైన ఆయన కార్యకర్తలతో మద్దతుదారులతో ఆయన సమావేశమై వారి నిర్ణయం తీసుకున్నారు. మరి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామా వద్దా అనేటువంటిది వారి అభిప్రాయం తీసుకున్నారు. ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా స్పీకర్ వేటేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉప ఎన్నిక తప్పదు. ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ. కడియం శ్రీ గారు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? కనీసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళి అటు ఖర్గేని కలవడము, ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక వచ్చి గెలిస్తే మంత్రి పదవి ఆశిస్తున్నారన్నట్టుగా ఆయన ఒక రకంగా ఇండికేషన్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కడియం శ్రీ గారి సంగతి ఏంటి? కడియం శ్రీ గారు సిద్ధంగా ఉన్నారు ఉప ఎన్నికలకి, ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారా? ఏమైనా సంకేతాలు కనబడుతున్నాయా? యాక్చువల్గా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందో లీగల్ కావాలంటే సిఎల్పీని విలీనం చేసుకోవడం జరిగింది. చట్టపరంగా మళ్ళీ చుక్కెదురు కాకుండా కోర్టుల పరంగా మళ్ళీ ఇట్లాంటి నిర్ణయాలు ఉండొద్దు అనేటువంటిది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాటజికల్ గా మిస్టేక్స్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలను చేసుకుంది. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా వస్తారనేటువంటి ఆలోచనతో ఉండేది. కానీ తర్వాత ప్రభుత్వమైన తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్యేలు అక్కడే ఆగిపోయారు. ఎవరు రావడానికి సిద్ధపడలేదు. ఆపరేషన్ ఆకర్ష ఆగిపోయింది. సో ఇప్పుడు జాయిన్ 10 మంది కుర్తిలో పడ్డ ఎలకలాగా అయినటువంటి పరిస్థితి 10 మంది పరిస్థితి. దాంట్లో కడియం శ్రీహరి సిచ్యువేషన్ కూడా అదే. మీడియాను ఫేస్ చేయట్లేదు, కార్యకర్తలను ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి, బయట తలెత్తుకొని తిరగలేనటువంటి సిచ్యువేషన్ లో కడియం శ్రీహరి ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇంత రాజకీయ అనుభవం, నేను ఇంత పెద్ద సీనియర్ అని చెప్పుకునేటువంటి కడియం శ్రీహరి సిచ్యువేషన్ కూడా చాలా ఘోరంగా ఉందనేటువంటి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. రాజీనామా చేయకపోతే ఉన్న ఇన్ని రోజులు రాజకీయంగా ఇంత సంపాదించిన పేరు బూడిదలో పోసిన పన్నీర్ లాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్తారనేటువంటి ఆయన కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ఆయన మద్దతుదారులు. కాబట్టి కడియం శ్రీహరి ఖచ్చితంగా రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తుంది ఆయన కూడా. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఒక రకంగా శంకారావం పూరిందని చెప్పాలి. అటు అఫీషియల్గా వాళ్ళు చేయాల్సిన రాజీనామా ఇంకా మిగిలే ఉంది. కానీ దాదాపుగా రాజకీయ వర్గాల్లో అటు 3 పార్టీలో కూడా జరుగుతున్న చర్చ ఒకటే, ఇక్కడ ఉప ఎన్నిక గ్యారంటీ అనేది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తుకు
చేతి గుర్తు చూపించి తన కుమార్తె విషయంలో ప్రచారం చేశారు కాబట్టి ఆయన కూడా లాక్ అయిపోయినట్టే. ఇక దాని నాగేందర్ డైరెక్ట్గా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన మళ్ళీ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేయడం. సో ఇద్దరి విషయంలో ఏం లేదు, ఇక గత్యంతరం లేదు. అనర్హత వేటున పడాలి, లేదంటే రాజీనామా చేయాలి. అనర్హత వేటు వేస్తే 6 ఏళ్ల పాటుగా ఆలస్యం అవుతుంది, ఎన్నికల్లో అర్హత ఉండదు కాబట్టి రాజీనామా చేయడం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. సో రాజీనామా చేశారంటే 6 నెలల లోపు ఎన్నికలు జరగాలి. అటు తమిళనాడు కూడా ఇంకొక 6 నెలల సమయం బహుశా ఉన్నట్టుంది. సో ఆ రాష్ట్రంతో ఎన్నికలు ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో నిజంగానే ఈ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానమైన పోటీ ఈ 2 పార్టీల మధ్య ఉండబోతోంది. ఖైరతాబాద్లో కొంత బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అర్బన్ ఏరియా కొంత గత